तेलंगाना भर में राशन कार्ड की दरख्वास्तें शुरू हो गई है। राजेंद्र नगर हलके में इस सर्विस पर बड़ी तादाद में लोग राशन कार्ड के लिए दरख्वास्त देने के लिए इंतजार कर रहे हैं। इस सर्विस की दरख्वास्तें लोग राजेंद्र नगर हलके के असिस्टेंट सिविल सप्लाई ऑफिस में जमा कर रहे हैं। असिस्टेंट सिविल सप्लाई ऑफिसर पल्लैया ने कहा कि हुकूमत तेलंगाना ने कल से ये खिदमत फराहम करना शुरू की है, जिनमें नए राशन कार्ड और राशन कार्ड्स पर नाम की तब्दीली शामिल है, और लोगों को मशवरा दिया कि वो इस मौके से फ़ायदा उठाएं। अपनी दरख्वास्त जमा कराने के बाद आपको मशवरा दिया जाता है कि दरख्वास्त फॉर्म राजेंद्र नगर में असिस्टेंट सिविल सप्लाई ऑफिस में जमा कराए। असिस्टेंट सिविल सप्लाई ऑफिस इसका अमला सुबह 11 बजे से शाम 4 बजे तक इस सर्विस के लिए दरख्वास्त फॉर्म कबूल करेगा। उन्होंने कहा कि जब से राशन की दरख्वास्त के लिए पोर्टल कल से शुरू किया गया है, बड़ी तादाद में लोग दफ्तर आ रहे हैं। उन्होंने कहा कि जिन लोगों ने माजी में राशन कार्ड के लिए दरख्वास्त दी थी और जिन्होंने पब्लिक एडमिनिस्ट्रेशन में नए राशन कार्ड के लिए दरख्वास्त दी थी, उन्हें आपकी खिदमत में वापस आने और नए राशन कार्ड के लिए दरख्वास्त देने की ज़रूरत नहीं है। రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మా పరిధిలో షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్ పాత మున్సిపాలిటీ పరిధి మా పరిధిలోకి వస్తాయి. ఈ పరిధిలో ఉండే కార్డు హోల్డర్ కానీ అందరికీ తెలియపరిచిన ఏమనగా ప్రభుత్వం వారు మీ సేవనందు కొత్త దరఖాస్తులకు కానీ వారి యొక్క పేర్లను కరెక్షన్స్ కానీ నేమ్ అడిషన్స్ కానీ రిలేషన్స్ కానీ వివిధ వాటికి ఇచ్చినది. అవన్నీ కూడా మీరు మీ సేవనందు చేసుకొని మా కార్యాలయంలో 10:30 నుంచి 5 గంటల లోపల అన్ని కార్యాలయ సమయంలో మీరు సమర్పిస్తే మీకు తీసుకొని వాటిపై విచారణ చేసి మీ యొక్క సమస్యలను మీ యొక్క వాటిని పరిష్కారం చేస్తాం. మీ యొక్క కార్డులను ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే కొత్త కార్డులను కూడా అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వము ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మీ సేవనందు ఇవన్నీ సర్వీసులు తీసుకోవడం జరిగింది. జీవో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏ మీ సేవలో కూడా అలా చేయడానికి లేదు. అన్ని మీరు ఒకేసారి క్రౌడ్ పోయేసరికి కొంచెం ఇబ్బంది జరుగుతుంది. అంచెలంచెలకు పోయి మీ యొక్క ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ నిత్యం జరుగుతుంది. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది, అన్ని వేళలో ఇది ఉంటుందని చెప్పినారు. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, తొందరపడాల్సిన పని లేదు. నిదానంగా మీ ఒకరి తర్వాత ఒకరు మీ యొక్క అర్జీలను మీ సేవనందు నమోదు చేసుకుని మా కార్యాలయం సమర్పిస్తే మేము మీ పరిష్కారం చేస్తాం. మీ అన్నిటి కూడా చెప్పులు మార్పు కూడా చేస్తామని తెలియపరుస్తున్నాం.